మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతు మనతో ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వీళ్ళు ఇక్కడ ఎందుకు ధర్నా పెట్టవలసి వచ్చింది, వీళ్ళ సమస్యలు ఏంటి అనేది. అన్న నమస్తే. అన్న, ఈరోజు మీరు ఇక్కడ భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఏంటన్న మీ సమస్య ఏంటి, ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టినరు. దానిని మేము అమలు చేయమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే 54,000 మంది స్కూళ్ళల్లో వంట చేస్తున్నాము. ఆ వృత్తిపైన, ఆ డ్యూటీ పైన ఆధారపడి పిల్లలకు భోజనం పెడుతున్నాం. మాకు చాలని వేతనం 3,000 రూపాయలు ఉంది. అది కూడా 6 నెలలకోసారి, 3 నెలలకోసారి ఇట్లా ఇస్తున్నారు. ఇట్లా మా కుటుంబాలు ఏ విధంగా బతకాలి? ఈ పెంచే వాళ్ళకు 1000 పెంచుతున్నారు జీతాలు, డిఏలు అంటారు, ఏమో అంటారు, వాళ్ళకు చాలా పెంచుతున్నారు. మా కార్మికులకు 3,000 రూపాయల మీద జీవితాలు ఎలా బతకాలి? అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హామీ ఇచ్చిన విధంగా 10,000 రూపాయలు గౌరవ వేతనము వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇచ్చే మెస్సు బిల్లులు కూడా 6 నెలలకు, 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. దాన్ని కూడా నెల వచ్చేటట్టు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుచున్నాం. సో ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వెళ్ళి ఇచ్చిన హామీ కానీ నెరవేర్చకపోతే మీ ముందు కార్యాచరణ ముందు ఎట్లుండబోతుంది? ప్రభుత్వానికి మేము మొట్టమొదటిగా ప్రజాభవన్కి వచ్చి మీరు హామీ ఇచ్చిర్రు 10,000 రూపాయలు, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలని మొట్టమొదటి రాష్ట్రంలో మేమే వెళ్ళి మధ్యాహ్న భోజన కార్మికులకు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చినాము. సార్, ఈ సమస్యను మీరు పరిష్కరించాలని కూడా ముందే కోరినాము. ఇస్తామని హామీ ఇచ్చిర్రు. ఇవ్వని ఎడల 54,000 మంది కార్మికులము ఉధృతమై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి ప్రభుత్వానికి వంచి మేము 10,000 రూపాయలు సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఓకే, ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మాత్రం నిర్వహించకపోతే మాత్రం కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వ తల వంచైనా కానీ మా హామీని నెరవేర్చుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్, హైదరాబాద్.